ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి వీళ్ళిద్దరూ కూడా నిన్ను నాశనం చేయాలని ఎదురు చూస్తూ ఉన్నారమ్మా. నీకిక అస్సలు సమయం లేదమ్మా. వీళ్ళిద్దరూ నీ జీవితానికి మెయిన్ విలన్లు. తల్లి, నీ వెనక కుట్రలు కూడా జరుగుతున్నాయి. అసలు ఇప్పటికే నువ్వు సగం మునిగిపోయావు. ఇది విని తెలుసుకో బిడ్డ, లేదంటే పూర్తిగా నష్టపోతావు. ఖచ్చితంగా నువ్వు నష్టపోతావమ్మా అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారో వినే ముందుగా మన ఛానల్ని కనుక మొదటగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ నీ వెనక కుట్రలు పండుతున్న వాళ్ళను నీ కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాను తల్లి. అప్పుడు నువ్వు జాగ్రత్త పడతావు, పడాలి కూడా బిడ్డ. అందుకే నీకు ముందుగానే ఈ సందేశాన్ని పంపుతున్నాను. ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు లేట్ చేయకుండా నీ సాయి తండ్రి చెప్పేది జాగ్రత్తగా వినిచూడు. నీ బాబా నీ కోసమే కదా ఈ సందేశాన్ని తీసుకొచ్చింది. ఇక ఎందుకు నువ్వు ఇంకా వెనకడుగు వేస్తున్నావు, ఇంకా నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నావు? ఎందుకు చెప్పు? నువ్వు అనుకుంటున్నట్లు అందరూ మంచివాళ్ళు ఉంటారని ఎప్పుడు అనుకోవద్దమ్మా. కేవలం డబ్బు, ఈ డబ్బు కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క ఆట ఆడుతున్నారు. కాబట్టి ఇది నీ కంటపడిన వెంటనే వినిబిడ్డ, ఈ క్షణంలోనే అన్నీ మారుతాయి కదా. గంటలు, రోజులు, వారాలు కాదు తల్లి, కేవలం నీ జీవితంలో కొన్ని మంచి మంచి సంఘటనలు, మలుపులు తిరిగి ప్రతి ఒక్కటి కూడా మారబోతున్నాయి. ఇక నీ జీవితమే తలకిందులైపోతుంది. కాబట్టి నీ సాయి నీ కోసం తెచ్చినటువంటి ఈ సాయి వాక్కుని ఆనందంగా అందుకో. జాగ్రత్త పడు, లేదంటే సగం మునిగిపోయిన నువ్వు పూర్తిగా మోసపోతావు, కన్నీళ్లు పెట్టుకుంటావు. ఇక జాగ్రత్తగా విను. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో. నీ సాయి చెప్పే మాటలు అస్సలు నిర్లక్ష్యం చేయకు. ఏముందిలే అని అసలు తీసిపారేయకు. నీ బాబా చెప్పారు అంటే ఏదో ఒక రహస్యమైతే దాగి ఉంటుంది కదా. నువ్వు నిర్లక్ష్యం చేస్తే నష్టపోతావు బిడ్డ. ఇంతకు మించి నేనేం చెప్పలేను. కాబట్టి విను తల్లి. ఇది కేవలం నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ జీవితం బాగుండడం కోసం నేను తీసుకొచ్చినటువంటి సత్యవాకు ఇది. చూడు బిడ్డ, ఇప్పుడు నీకు నా మాటలు వింటుంటే కాస్త భయము, కంగారుగా ఉంది కదా. ఏంటి బాబా ఇలా అంటున్నారు అని ఆందోళన పడుతున్నావు. ఎందుకు బాబా? అసలు నన్ను ఎవరు మోసం చేయబోతున్నారు? నేను చీమకి కూడా హాని తలపెట్టలేదు కదా. ఎవరికీ నష్టం చేయలేదు, గాయపరచలేదు, నొప్పించలేదు. ఎవరి దగ్గర ఉన్న వస్తువుని నేను అస్సలు లాక్కోలేదు. కావాలంటే ఇచ్చానే.
నేను ఎవరిని ఏమీ చేయలేదే, అలాంటప్పుడు నా మీద ఎవరికి పగ ఉంటుంది బాబా, ఎవరికి కక్ష ఉంటుంది? అసలు నన్ను ఎవరు మోసం చేయాలనే ఉద్దేశం ఎవరికి ఉంటుంది బాబా? నాకు కుదిరిన వాళ్ళందరితో కూడా నేను మంచిగానే ఉంటున్నాను. అసలు నాకు నా గతంలో సాయం చేయని వాళ్ళకి నేను ఎప్పుడూ కూడా మంచిగానే ఉంటున్నాను. సాయం చేస్తాననే మరి ఎందుకు బాబా నాకు ఇలా జరుగుతుంది అని నీ మనసులో సందేహం మొదలైంది కదా. ఇవన్నీ తెలియాలి అంటే ఇది నువ్వు పూర్తిగా వినాల్సిందే బిడ్డ. నీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి ముక్కుసూటితనంతో ఉంటారో, ఎవరి దగ్గరైతే చేయి చాచకుండా, ఎవరైతే వారి జీవితంలో రెక్కల కష్టం మీద కష్టపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా శత్రువులు ఎక్కువగా ఉంటారు. మరి నీకేమో సాయి మార్గంలోనే నడుస్తూ ఉంటావు, సన్మార్గంలోనే నడుచుకుంటావు. నా బాబా ఉన్నారు అని ఎలాంటి మోసము చేయకుండా, ఒక్కరికి కూడా హాని తలపెట్టకుండా నీ దారిన నువ్వు వెళ్తూ ఉంటావు, మంచి దారిలో వెళ్తూ ఉంటావు. అనుక్షణం శ్రద్ధ సబూరి అంటూ నా దారినే నువ్వు నడుస్తూ ఉంటావు. అలాంటి నీకు ఎవరు చేయగలరు చెప్పు? ఎప్పుడూ నువ్వు నాతో సంతోషంగా ఉంటావు. భయపడకు బిడ్డ. నీ జీవితాన్ని చక్కబెట్టడానికి నీ బాబా ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను. నీకు ఎప్పుడూ కూడా చెప్పిందే ఈరోజు కూడా చెప్తున్నానమ్మా. ఎవరైనా సరే నీ వద్దకు రావాలి అంటే ముందు వాళ్ళు నన్ను దాటి రావాలి. నా గుడికి వెళ్ళాలి అంటే తలుపులు తీసుకొని వెళ్ళాల్సిందే కదా. అలాగే నీకు తలుపుగా అడ్డగోడగా నేనుంటాను, నిన్ను రక్షిస్తూ ఉంటాను. ఒక గదిలో నిన్ను బంధించి నేను బయట కాపలాగా ఉంటాను. బయటకు నువ్వు ఎప్పుడూ కూడా సురక్షితమైన స్థలంలోనే ఉంటావమ్మా. నీ సాయి దగ్గరే ఉన్నాను, భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా సరే నా వద్దకు నన్ను దాటి నీ వద్దకు రావాలని ప్రయత్నించినా సరే అది అస్సలు వాళ్ళ వల్ల కుదరని పని, సరేనా? ఇక కాస్త ఊపిరి పీల్చుకో తల్లి, కాస్త నువ్వు మనశ్శాంతిని చేర్చుకో. అనుక్షణం కంగారు పడుతూ భయపడుతూ ఉంటే ఎలా చెప్పు? మంచి ఆలోచనలు ఎలా చేయగలవు? ప్రశాంతంగా అసలు ఉండగలవా? కాస్తైనా నువ్వు నవ్వి ఎన్ని రోజులయ్యిందో చెప్పు? ప్రశాంతంగా కడుపు నిండా భోజనం చేసి ఎన్ని రోజులయ్యింది? నువ్వు నవ్వి అందరితో మాట్లాడి హాయిగా పడుకొని ఎన్ని రోజులయ్యిందో ఆలోచించు. ఎప్పుడు ఏదైనా సరే ఒక విషయం ఈరోజు నీ ముందు జరిగింది అంటే దాన్ని ఈరోజు ఇక్కడే వదిలేసేయి. ఎందుకు నీతో పాటుగా మీ ఇంటికి తీసుకువెళ్ళి నీతో పాటే నీలోనే పెట్టుకొని అంత భారాన్ని నువ్వు మోస్తావు? దానివల్ల నువ్వు ఒకరితో నీ కుటుంబంతో సంతోషంగా ఉండలేవు, ప్రశాంతంగా భోజనం చేయలేవు, హాయిగా నిద్రించలేవు, మనశ్శాంతిగా అసలే ఉండలేవు. మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పు అన్నీ తీసుకెళ్ళి నెత్తిన పెట్టుకుంటావు? ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే తల్లి దానికి విలువ అనేది ఉంటుంది. అలా కాదని నువ్వు దాన్ని పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటే విలువే ముందు చెప్పు? నీకు మనశ్శాంతి ప్రశాంతత ఎక్కడున్నాయి? అవన్నీ కరువైపోతాయి కదా. ఇకనైనా జాగ్రత్తగా ఉండు బిడ్డ. అలానే ఇప్పుడు నీ వెనక కొన్ని కుట్రలు కూడా జరగబోతున్నాయమ్మా. ఇప్పుడే కాదు, ఇక రాబోతున్న అతి కొద్ది రోజుల్లో కూడా జరగబోతున్నాయి. దీనికి కారణం నువ్వే. ఏంటి బాబా నేనేం చేశాను, నన్నే మీరు నిందిస్తున్నారే అని అడుగుతున్నావా? అవును బిడ్డ, నువ్వు కాక ఇంకెవరు చెప్పు? నువ్వే కదా ఈ విషయాలన్నీ కూడా ఇతరులతో చెప్పుకుంటూ ఉంటావు. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోకుండా నువ్వు పైకి ఎదగడానికి కావలసిన కొన్ని ముఖ్యమైన రహస్యాలను, కొన్ని మాటలను అందరితో పనిచేసుకుంటున్నావే. దానివల్ల తర్వాత చిక్కుల్లో పడేది ఎవరు? నువ్వా నేనా? ఆలోచించు. నీ జీవితం సంతోషంగా ఆనందంగా ప్రశాంతంగా సాగాలి అని నువ్వు కోరుకున్న మంచి స్థానంలో నువ్వు నిలబడాలి అంటే కొన్ని ముఖ్యమైన విషయాలను రహస్యాలను ఎవరితోనూ పంచుకోకూడదమ్మా. అలా పొరపాటున కూడా నువ్వు పంచుకున్నావా ఏదో ఒకరోజు నీకు నువ్వే ద్రోహం చేసిందానివి అవుతావు. ఇద్దరు వ్యక్తులు మాత్రం నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు నీ ఆఫీసులో కానివ్వు, నీ చుట్టుపక్కల కానివ్వు, నువ్వు వెళ్ళే దారిలో కానివ్వు నిన్ను గమనిస్తూ ఉండొచ్చు. అలా గమనించే వారిలో నువ్వు కూడా కాస్త గమనంగా ఉండు. ఎవరిని ఎక్కువ నమ్మకు, ఎవరితో అంత చనువుగా అస్సలు ఉండకు. అంత చనువుగా ఉన్నావా నిన్నే తొక్కేస్తారు. జాగ్రత్త. ఎప్పుడు ఎవరితో ఎంతలో ఉండాలో అంతవరకే ఉండు. అలా కాదు బాబా నాతో బాగా మాట్లాడుతున్నారు కదా నా వాళ్ళే అని నమ్మేశావు అంటే చివరికి నిన్ను అమ్మేస్తారని గుర్తుపెట్టుకోమ్మా. అసలు ఈ లోకంలో డబ్బుకున్న విలువ మనిషికి మంచితనానికి ఎక్కడుంది చెప్పు? డబ్బు ఉంటేనే మనిషి, డబ్బు ఉంటేనే మంచితనం. అన్నీ డబ్బుతోనే చూసుకున్నారంటే అలాంటప్పుడు నువ్వెందుకు ఇతరుల అందరినీ నమ్మేసి తర్వాత మోసపోయి బాధపడుతూ కన్నీరు కార్చుకుంటావు?
ఇతరులు నీతో ఎలా అయితే ప్రవర్తిస్తూ ఉంటారో, ఎలా అయితే మాట్లాడుతూ ఉంటారో నువ్వు కూడా అంతవరకే ఉండు. బిడ్డ, నీకొక రహస్యం చెప్పనా? ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? నిన్ను ఏదో ఒక రకంగా మాటల్లో పెట్టేసి నీ రహస్యాలను బయటికి లాగాలని చూస్తున్నారు. అంతటితో ఆగుతారా? లేదు. వాటిని తీసుకెళ్ళి ఇంకో నలుగురికి పంచి ఎక్కడైతే నువ్వు విలువగా బ్రతుకుతున్నావో అక్కడే నిన్ను చులకన చేసి మరీ చూపిస్తారు. అసలు ఇప్పుడున్న సమాజంలో అందరూ ఇలానే ఉన్నారు బిడ్డ. 100కి 80% మంది ఇలానే ఉన్నారు. కాబట్టి నువ్వు కూడా జాగ్రత్త. అసలు చెప్పాలంటే నీ చుట్టూ ఇలానే చాలామంది ఉన్నారు. నువ్వు ఉంటున్న ప్రదేశంలో కావచ్చు, లేదా నువ్వు తిరుగుతున్న దగ్గర కానీ, నువ్వు పనిచేస్తున్న దగ్గర కానీ, ఇలా ఎక్కడైనా సరే. అందుకే ఎవరితో ఎంతవరకు పంచుకోవాలో అంతవరకే ఉండు. కాదని ఇంటి రహస్యాలు, నీ రహస్యాలు, గతంలో జరిగిన విషయాలన్నీ పంచుకుంటే తర్వాత నువ్వే బాధపడాల్సి ఉంటుంది. ఆ తర్వాత నువ్వే కన్నీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని మాత్రం మర్చిపోవద్దమ్మా. అందరూ ఇలానే నిన్ను మాటల్లో పెట్టేసి నీ గతం తాలూకు విషయాలు, అలానే నీ రహస్యాలు అన్నీ కూడా తవ్వుతారు. తవ్వి అన్నీ అందరికీ ఒక పేపర్లా పంచి పెడతారు. జాగ్రత్త. ఎవరికి ఏది చెప్పకు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. మాటని చాలా పొదుపుగా ఉంచుకో తల్లి. మాట అదుపులో ఉంటేనే కదా నీ జీవితం బాగుంటుంది. అర్థమైందా? ఇకనైనా ధైర్యంగా, ప్రశాంతంగా ఉండు. ఎవరితో ఎలా నడుచుకోవాలో తెలిసింది కదా. ఇకపై నువ్వు జాగ్రత్తగా ఉంటేనే నీ జీవితం కూడా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకనైనా సంతోషంగా, ఆనందంగా ఉండు. ఖచ్చితంగా నేను చెప్తున్నవన్నీ కూడా నువ్వు ఆచరించు బిడ్డ. ఈ బాబా మీద నమ్మకంతో ఉండమ్మా. నీకు అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి నీకు తోడున్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.